ఫస్ట్ టైం ఇంత పానిక్ అవుతానని అస్సలైతే అనుకోలేదు నేను. పానిక్ అయితే అయ్యాను. బట్ లాస్ట్‌కైతే హ్యాపీయే. అది కూడా వీడియో ఎండ్ వరకు చూడండి. నేనైతే 33 వీక్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను నా ప్రెగ్నెన్సీ జర్నీలో. సో, ఇన్ని రోజులు బాగానే ఉండేది నాకు. నాకు ఏ రోజు కూడా ఏ ఇబ్బంది రాలేదు. సో, ఎటువంటి వామిటింగ్ సెన్సేషన్ గానీ, నాకు అసలు అనీజీగా ఉండడం గానీ, ఏ రోజు అనిపించలే. బట్ సడెన్‌లీ నాకు మూమెంట్స్ అనేవి కొంచెం తగ్గినట్టు అనిపించింది. నేను వామ్ వాటర్, వామ్ మిల్క్ తాగిన కొంచెం మూమెంట్స్ తెలిసింది. బట్ నాకు కొంచెం ఎక్కడో ఒక దగ్గర భయమైతే ఉంది. ఎవరైనా మన దగ్గర పక్కనుండి సపోర్టివ్‌గా మాట్లాడితే కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా! సో, అప్పుడే అనుకున్నాము హాస్పిటల్ విజిట్ చేయాలి అని చెప్పి. 2, 3 టైమ్స్ నా నోటి నుంచి అవే మాటలొస్తూ ఉన్నాయి. హాస్పిటల్ విజిట్ చేస్తే బాగుండేది, బాగుండేది అని చెప్పేసి. బట్ నాలా మీరెవరు చేయొద్దు. ఏమైనా మీకు మూమెంట్స్ తెలియడం లేదు అంటే ఖచ్చితంగా మీరు ఇమ్మీడియేట్‌లీ మీరు హాస్పిటల్ విజిట్‌కైతే వెళ్ళిపోండి. సో, అదే బెస్ట్. నేనైతే అబ్జర్వ్ చేయలేదు అనుకున్నాను. అంతే. హాస్పిటల్‌కి వెళ్ళిపోయాము నెక్స్ట్ డే. బట్ నాకైతే పానిక్ మూడ్‌లో ఉన్నాను కదా! అస్సలు స్వెట్ అయితే ఆగలేదు ఆ రోజైతే. డిన్నర్ చేసి కొంచెం వాక్ అయితే చేశాను. కొంచెం మనం లెఫ్ట్ సైడ్ పడుకోవాలి. లెఫ్ట్ సైడ్ పడుకొని కొంచెం నేను అబ్జర్వ్ చేశాను. నాకు మూమెంట్స్ తెలిసాయి. అప్పుడు కొంచెం హ్యాపీగా ఉండి పడుకున్నాననమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం తొందరగానే వెళ్ళిపోయాము హాస్పిటల్. మేడంకైతే చూపించాక మేడం అయితే గ్రోత్ స్కాన్ చేశారు. బేబీ చాలా బాగుంది అని చెప్పారు. అలాగే మూమెంట్స్ కూడా తెలుస్తున్నాయి. బాగుంది అని కూడా చెప్పారు. మా హస్బెండ్‌కి పిలిపించారు. భయపడుతున్నదని రిటర్న్ చెప్పారనమాట. నేను పానిక్‌లో ఉంటానేమో అని చెప్పి మా హస్బెండ్‌ని పిలిపించి కూడా అంతా క్లియర్ చేసేసారనమాట. సో, అప్పుడు నేను కొంచెం హ్యాపీ అయిపోయాను. మీరు ఆల్రెడీ ఫేస్ చూసుకోవచ్చు నైట్‌కి, మార్నింగ్‌కి. అదే హాస్పిటల్ మేడం చూపించాక ఎలా ఉంది నా ఫేస్ అనేది. సో, అప్పుడు నేను కోలుకున్నాననమాట. ఓకే అని చెప్పి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.